తెనాలి ఎలా డెవలప్ అయింది ఏంటి, ఇంకా డెవలప్ అవ్వాల్సిన ఏమైనా ఉన్నాయా? డెవలప్ అంటే ఇంకటి వరకు తెనాల్లో ఇంతవరకు ఒక ఈ చుట్టుపక్కల కానీ ఈ చుట్టుపక్కల 5 కిలోమీటర్లు ఎక్కడ పరిధిలో ఎక్కడ ఒక ఇండస్ట్రీ అంటూ వచ్చిందంటూ ఏం లేదు. ఓకే ఓకే. నిరుద్యోగ సమస్య మీకు ఏమైనా ఇండస్ట్రీస్ వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు? మరి యువతకి ఉద్యోగం ఉంటుంది, చదువుకున్న వాళ్ళు. ఇది ఎడ్యుకేషన్ హబ్బు ఒక విధంగా. ఈ చుట్టుపక్కల తెనాలి డివిజన్ మొత్తంలో తెనాలికి వచ్చి సెటిలర్స్ అయ్యారు. ఎందుకంటే చదువుకోవటానికి మెయిన్ బాగుంటుంది వాతావరణం, ముందు వాటర్ ఫెసిలిటీస్ ఉంది, చదువు కాలేజీలు ఉన్నాయని. అలా చదువుకున్న వాళ్ళకి ఎక్కడ ఏమీ లేదు. సో ఏంటి క్యాపిటల్ పరిస్థితి ఏంటి? మన క్యాపిటల్ ఉండాలి. ఎందుకంటే అసలు అమరావతిలో ఉండోళ్ళు కావాలంటున్నారు, వైజాగ్లో ఉండోళ్ళు వద్దంటున్నారు. వైజాగ్లో ఉండోళ్ళే మాకు వద్దు, ఏది ఆల్రెడీ ఇక్కడ మేము డెవలప్ అయ్యాము, ఇక్కడికి వస్తే మాకు ఇంకా ఇబ్బంది సమస్యలు ఉన్నాయి అంటున్నారు. అలాంటిది ఇక్కడికి వస్తే కొన్ని చాలా ఇండస్ట్రీలు వచ్చినాయి, అవి అగ్రిమెంట్లు అవి ఉన్నాయి, అవి ఏమి ఇంతవరకు పాము కాకుండా ఉన్నాయి, మళ్ళీ అవుతూ ఉంటుంది. యూనివర్సిటీలు వచ్చినాయి. సో అమరావతి వస్తే మీరు హ్యాపీ, అందరు హ్యాపీ. ఉమెన్స్కి ఏమైనా ఇంకా మంచి పాసిబిలిటీస్ ఏమైనా ఉంటే ఇవి ఉంటే బాగుంటుంది ఉమెన్స్కి? చెప్తున్నాకమ్మా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ చిన్న ఏదన్నా ఒక చిన్న ఇండస్ట్రీ ఉందనుకోండి, ఇంట్లో కూర్చున్న బదులు వెళ్ళి అక్కడ కూర్చొని పని చేసుకుంటే వాళ్ళకి ఆదాయం ఇన్కమ్ వస్తుంది. వర్క్ కల్పిస్తే బాగుంటుంది అని కల్పిస్తూ ఉంటుంది. అలాంటి వర్క్ కల్పించే ఇండస్ట్రీస్ ఇక్కడ ఈ దరిదాపుల్లో ఎక్కడ ఏమీ లేదు. మాకు ఇక్కడ ఉండేది ఇక్కడ నారాకోడూరు దగ్గర అవతల ఒక స్మాల్ టెక్స్టైల్ ఒకటి ఉంది. ఓ 10 మంది 10 ఆటోలు వెళ్తాయి. ఆటోల నిండా ఉమెన్స్ వెళ్తారు. వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేసుకొని సాయంత్రానికి వస్తారు. 200కో 300కో అట్టా చేస్తారు. ఈ పసుపు యాడ్ ఉంటుంది, పసుపు ఉన్నప్పుడు దానికి వెళ్తారు కొంతమంది, అంతేగాని ఇక్కడ వర్కింగ్గా ఏమీ లేదు. సో శివయ్య అంకుల్ చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ.